శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు హ్మ్, ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు ముఖ్యంగా ఆహ్, గ్రూప్ 3 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు షెడ్యూల్ అని రావడం జరిగింది. మరి ఈ నెల మరి 10వ తేదీ నుంచి 26 వరకు కొనసాగనున్న వెరిఫికేషన్. మరి గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 10వ తేదీ నుంచి మరి ప్రారంభం కానుంది. మరి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 26వ తేదీ వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ తెలుగు యూనివర్సిటీలో మరి ధృవపత్రాల పరిశీలన చేయబోతున్నారు. ఇది హాజరయ్యే మరి మరి పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సందర్శించి చెక్ లిస్టు ఆధారంగా ధృవపత్రాల జిరాక్స్ కాపీలను వెంట తీర్చుకోవాల్సి ఉంటుంది. మరి అభ్యర్థులు తమకు నిర్దేశించిన తేదీల్లోనే పరిశీలనకు హాజరు కావాలని కమిషన్ కార్యదర్శి ప్రియాంకాల గారు స్పష్టం చేశారు. మరి షెడ్యూల్లో పేర్కొన్న తేదీలోనే పరిశీలన ఉంటుందని, తదుపరి తేదీలో అనుమతించరని పేర్కొన్నారు. అదేవిధంగా ఇది ప్రధాన వార్త. అదేవిధంగా మనకు 1428 మంది విద్యా వాలంటీర్లు అవసరమని మరి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది మిగులు ఉపాధ్యాయులు ఉండగా, అదే సమయంలో 5 జిల్లాల్లో టీచర్ల కొరత ఉందని, ఆయా జిల్లాల్లో 1428 మంది విద్యా వాలంటీర్లు మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్గా అవసరమని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మరి గద్వాల జిల్లాలో 244, నారాయణపేటలో 320, వికారాబాద్లో 123, మేడ్చల్లో 520, రంగారెడ్డి జిల్లాలో 221 మంది చొప్పున మొత్తం 1428 మంది విద్యా వాలంటీర్ల కొరత ఉందని అధికారులు అంచనా వేశారు. మరి తేల్చారు. మరి గ్రామీణ ప్రాంతాలలో ఇతర గ్రామీణ జిల్లాలతో పాటు ఏపీ నుంచి మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కుటుంబాల వలస పెరుగుతుండటంతో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మిగిలిన 3 జిల్లాలలో కూడా మనకు జిల్లాలకు డెప్యుటేషన్లు, స్పౌజ్ తదితర కేటగిరీల కింద బదిలీలు జరగడంతో టీచర్ల కొరత ఏర్పడింది. మరి రెగ్యులర్ టీచర్లను కూడా నియమించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కానందున మనకు తాత్కాలికంగా మనకు విద్యా వాలంటీర్ల నియమించాలని పాఠశాల సంచాలకుడు నవీన్ నికోలస్ గారు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో విద్యా వాలంటీర్కు నెలకు 15,600 చొప్పున గౌరవ వేతనం చెల్లించవలసి ఉంటుందని, మొత్తం 13.37 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇది ప్రధానంగా విద్యా వాలంటీర్ల గురించి. అదేవిధంగా మనకు ప్రధానంగా టెట్ నిర్వహణపై సర్కారుకు ప్రతిపాదన. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరుతూ మరి పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి దర్శనం పంపింది. మరి ఏటా 2 సార్లు టెట్ జరపాల్సి ఉండగా ఈ ఏడాది జూన్లో తొలి విడత పరీక్షలు నిర్వహించి మరి జూలై 22న ఫలితాలు వెల్లడించారు. మళ్ళీ ఈ నెలలో 2వ విడత నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఉద్యోగాల్లో కొనసాగించాలంటే టెట్ పాస్ కావాల్సిందే అని మరి సుప్రీంకోర్టు తీర్పు మనకు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెట్ జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందని ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో టెట్ పాస్ కాని ఉపాధ్యాయులు సుమారు 45,000 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి గారు డిసెంబర్ 13 వరకు సెలవులో ఉన్నారు. ఇది ఇన్ఛార్జిగా కార్యదర్శి ఉన్న శ్రీ దేవసేన ఆలోపు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడవలసిందే అని ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు
ఉద్యోగ సమాచారం చూస్తుంటే మనకు బీఈఎంఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మనకు ఎర్త్ మూవర్ లిమిటెడ్ హ్మ్. వివిధ విభాగాలలో మరి ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ మనకు రిజల్ట్ చేశారు. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మనకు నవంబర్ 12 తారీఖు ఇచ్చారు. 100 పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ప్రొడక్షన్ జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా మనకు 45 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మనకు 35 ఉన్నాయి. మరి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 20 ఉన్నాయి. మొత్తం ఎలిజిబిలిటీ పోస్టులను అనుసరించి మెకానికల్, ఈ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్, మరి త్రిబుల్ ఈ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్ కనీసం 60% మార్కులతో బీటెక్ బిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 5% మినహాయింపు ఉంటుంది. సంబంధిత విభాగంలో 2 ఏళ్ల అనుభవము తప్పనిసరి. వయ పరిమితి మాత్రం గరిష్ట వయ పరిమితి 28 ఏళ్ల నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు మనకు వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేస్తారు. అప్లికేషన్ ప్రారంభం మాత్రం నవంబర్ 5న ప్రారంభమైంది. నవంబర్ 12న చివరి తేదీ. తొలి ఏడాది ప్రతి నెల 35,000 ఇస్తారు. రెండో ఏడాది 37,500 ఇస్తారు. మూడో ఏడాది మనకు 40,000 ఇస్తారు. నాలుగో ఏడాది ప్రతి నెల 43,000 ఇస్తారు. ఇది బిఈఎంఎల్ ఇండియా .in వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందవచ్చు. ఇది ప్రాసెస్. మనకు సెలెక్షన్ ప్రాసెస్ మాత్రం ఎలా ఉంటుందంటే, మొదటి పేజీలో గంట వ్యవధి రాత పరీక్ష ఉంటుంది. తర్వాత సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి మల్టిపుల్ చాయిస్ రూపంలో 50 ప్రశ్నలు ఇస్తారు. లేదా ఎలాంటి మరి ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు, ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటే అలా అంటే కనీసం 60% మార్కులు రావాల్సింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది. మరి ఉద్యోగాల ఖాళీ కూడా ఆధారంగా కూడా మనకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి రెండవ పేజీలో కూడా మనకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మూడవ ఫేజ్లో కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇది ప్రధానంగా మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు జాబ్ నోటిఫికేషన్ ఓడిఎఫ్లో మేనేజర్ పోస్టులు, మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఓఎఫ్ఎంకే వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ మీరు పూర్తి వెబ్సైట్ లింకు కింద ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. డిడిఓ ఇక్కడ వెబ్సైట్. అప్లికేషన్ ప్రారంభం మాత్రం నవంబర్ 8న స్టార్ట్ అయింది. నవంబర్ 28 వరకు లాస్ట్ చివరి తేదీ. ఈ వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ఇంకొక ఏఏఐలో మనకు అప్రెంటిస్ ఖాళీలని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మన గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మాత్రం నవంబర్ 24 ఇచ్చారు. మరి పోస్టులు 20 ఉన్నాయి. మరి పోస్టుల సంఖ్య డిప్లొమా అప్రెంటిస్లో 10 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 10 ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి BA కానీ, BCA కానీ, BBA కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ, BE డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయ పరిమితి 27 ఏళ్ళు. నిబంధనలను అనుసరించి కూడా సంబంధిత వర్గాలకు కూడా మరి వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి అప్లై. మరి నవంబర్ 24 చివరి తేదీ. అప్లికేషన్ ఫీజు మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు దీనికి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూస్తుంటే అకాడమిక్ మెరిట్, షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ మనకు వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ చూసుకోవచ్చు. మరి మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. అక్కడ చూసి మీరు చూడవచ్చు.
పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు రైట్స్ లిమిటెడ్ లో మేనేజర్ పోస్టులని మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాయల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్లో మేనేజర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 40 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందినటువంటి ఎలిజిబిలిటీ చూస్తుంటే మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ కానీ బీఈలో ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయోపరిమితి 40 ఏళ్ళు ఉండాలి. నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు కూడా వయసులో వయోపరిమితిలో సడలింపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. నవంబర్ 7న అప్లికేషన్ ప్రారంభమైంది. లాస్ట్ డేట్ మాత్రం చివరి తేదీ ఈ నెల 30 తారీఖు వరకు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹300, జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ₹600. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మల్టిపుల్ చాయిస్లో మనకు క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనకు రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. నెగిటివ్ మార్కులు ఉండవు. కనీస అర్హత సాధించాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45% సాధిస్తే సరిపోతుంది. ఉద్యోగాల సంఖ్య 1:6 నిష్పత్తుల అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇదొక వార్త. మనకు ఇంకో ప్రధాన వార్త మనకు జూనియర్ కళాశాలలో మరో 494 అతిథి అధ్యాపకులని రావడం. మరి నియామకం రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 494 మంది అతిథి అధ్యాపకులు సహా మొత్తం 566 మంది ఉద్యోగులు నియమించుకునేందుకు మరి ఆర్థిక శాఖ మొత్తం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు తాజాగా జీవో జారీ చేశారు. 494 మంది అతిథి అధ్యాపకులతో పాటు పొరుగు సేవల కింద కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు 72 మందిని నియమించుకునేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి అనుమతించింది. మరి అతిథి అధ్యాపకుల నెలకు గరిష్ట వేతనం మనకు గరిష్టంగా ₹28,080, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 19,500, ఆఫీస్ సబార్డినేట్లకు 15,600 చెల్లిస్తారు విద్యా సంవత్సరానికి. అదేవిధంగా మనకు ఈ సుమారు మనకు జూనియర్ కళాశాలలు 654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. మరి గత ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ నియమించడంతో 398 మంది అతిథి అధ్యాపకులను మాత్రమే కొనసాగించడానికి ప్రభుత్వం 2 నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 494 మంది అవసరమని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణాదిత్య గారు గత సెప్టెంబర్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాబట్టి ఈ క్రమంలో ప్రభుత్వం 494 మందిని నియమించుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. మొత్తం 892 అతిథి అధ్యాపకులు వచ్చే మార్చి 31 వరకు పనిచేస్తారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా వాంటెడ్ టీచర్స్ అనేది మనకు ప్రైవేట్ సెక్టర్కి సంబంధించింది. టీచ్ హై స్కూల్ సబ్జెక్ట్ హిందీ, సోషల్, మ్యాథ్స్ ఫుల్ సెషన్ ఫర్ హాఫ్ సెషన్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది మోడల్ హై స్కూల్. ఇది కరీంనగర్కు సంబంధించింది. కిసాన్ నగర్లో ఇది కరీంనగర్ మోడల్ స్కూల్కి సంబంధించి ఇది ఫోన్ నంబరు. హిందీ, మ్యాథ్స్, సోషల్కి సంబంధించిన వాంటెడ్ టీచర్స్ అవసరం. ఇంకోటి ప్రధానంగా మనకు నోటిఫికేషన్లో భాగంగా ఎన్ఐడి కోర్సులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడిలో 2026-27 సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెల్లడించారు. ఇక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, అస్సాం ఇవి కోర్సులలో ప్రవేశాల కోసం ప్రత్యేకంగా హర్యానా క్యాంపస్లో 4 ఏళ్ల వ్యవధిలో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్లో కోర్సు దాదాపు 2.5 ఏళ్ళు మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు క్యాంపస్లో అందిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మనకు డిసెంబర్ 1 వరకు ఇచ్చారు. జూనియర్ టెక్నీషియన్ పోస్టులు చెన్నైలో కూడా
మనకు ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో కూడా ఆవడి సంపద ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ టెక్నీషియన్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మరి అదేవిధంగా మొత్తం ఖాళీల సంఖ్య 133, దరఖాస్తు ఫీజు 300. అర్హులైన అభ్యర్థులు 2025 నవంబర్ 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రధానంగా వార్త. మనకు సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు మనకు బిలాస్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎయిమ్స్లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు 64 ఉన్నాయి. దరఖాస్తు మనకు రూ. 1180. ఇంటర్వ్యూ మనకు నవంబర్ 12 తేదీన ఉంటుంది ఈ నెల. మనకు దరఖాస్తు చేశారా అనే ప్రధానంగా మనకు కింది ఉద్యోగాలు 23 సిఈఆర్ఐలో మనకు 23 ప్రాజెక్ట్ స్టాఫ్ నర్సులు, ఐటీఐ డిఎంఎల్టీలో కూడా ఎంఎల్టీలో బీఎస్సీ బీటెక్ బీఈ ఎంఎస్సి మనకు ఎంటెక్ తినతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు. సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్ అని. మరి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ 2026 ఇది ప్రధానంగా వార్త మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఓరుగల్లులో మరి అగ్నివీర్ సెలక్షన్ రేపటి నుంచి ఈ నెల 22 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మరి హన్మకొండ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి. మరి తెలంగాణలోని 33 జిల్లాల నుంచి హాజరు కానున్న యువత ప్రతిరోజు 800 మందికి ఫిజికల్ మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. మరి ఇండియన్ ఆర్మీలో మనకు అగ్నివీర్ జవాన్ల ఎంపిక ప్రక్రియకు ఓరుగల్లు వేదిక అయింది. మరి ఆర్మీ చెన్నై జోన్ మరి సికింద్రాబాద్ జోన్ రిక్రూట్మెంట్ ఆఫీస్ సమన్వయంతో ఈ నెల 10 నుంచి 22 వరకు ఈ ఎంపికలు నిర్వహిస్తుంది. ఇందుకోసం హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి మనకు సుమారు మనకు 8,000 మందిని అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఒక్కో రోజు 2-3 జిల్లాలకు క్యాండిడేట్లకు సెలక్షన్ ప్రాసెస్ నిర్వహిస్తారు. రోజుకు 800 మందికి టెస్టులు నిర్వహిస్తారు. అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా ప్రతిరోజు 800 మంది చొప్పున మరి 7,956 మందికి ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్టులు నిర్వహించేందుకు ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేకంగా తేదీలను కూడా కేటాయించారు. నవంబర్ 10న ఆదిలాబాద్ మనకు వివిధ జిల్లాలకు ఇచ్చారు. మీరు పూర్తి వివరాలను ఇక్కడ ఈ సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చదవండి. అది పూర్తిగా వివరాలు మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు డైరెక్ట్ ఇక్కడ ఏమి అప్లికేషన్ అంటూ డైరెక్ట్ మనకు వెళ్ళవలసి ఉంది. అదేవిధంగా ఇస్రో ఎన్ఆర్ఎస్సిలో ఎస్సీలో మనకు టెక్నీషియన్ పోస్టులు అని మనకు 13 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరి ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ డ్రాఫ్ట్ మ్యాన్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఎలిజిబిలిటీ చూస్తే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్టు భద్రత డిప్లొమా ఉత్తీర్ణ సాధించాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా. మరి అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 10, అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 30 వరకు. పూర్తి వివరాలు nrsc.gov.in వెబ్సైట్లో పూర్తిగా పొందవచ్చు సమాచారాన్ని. అది ప్రధానంగా వార్త. మనకు ఇంకోటి ప్రధాన వార్త చూస్తే మనకు ఇండియాదే T20 సిరీస్ మనకు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల 5వ మ్యాచ్ మనకు వర్షార్పణమైంది. 2-1తో సిరీస్ టీమిండియా కైవసం చేసుకుంది. ఇది ఇంటర్నేషనల్ T20లో మరి అతి తక్కువ బాల్స్తో 1000 రన్స్ పూర్తి చేసిన తొలి బ్యాటర్ అభిషేక్ శర్మ. 528 బాల్స్ రన్స్ మనకు సూర్యకుమార్ 573 రెండో ప్లేస్లో ఉన్నాడు. రన్స్ చేశాడు. మరి అంటే తక్కువ బాళ్ళల్లో 528 బాళ్ళల్లో మరి 1000 రన్స్ పూర్తి అంటే 528 బాల్ లోపలనే 1000 రన్స్ పూర్తి చేశారు సూర్యకుమార్ యాదవ్. మనకు సూర్యకుమార్ 573 పూర్తి చేశారు. తక్కువ ఇన్నింగ్స్లో 1000 రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్ అభిషేక్ వర్మ. మరి 28 ఇన్నింగ్స్లోనే 1000 రన్లు. విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ ఆడారు. ఇది
ప్రధానంగా ఈరోజు వీటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి నోటిఫికేషన్ మీరు చేసేటటువంటి వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీరు ఆహ్, వీడియోలను మీరు పొందుతారు, సమాచారాన్ని పొందుతారు. మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు.